దాంట్లో మీరు కూడా భాగస్వాములే. మేము ఒక్కలం చేసి సాధించింది కావాలి. మీ అందరి దయ, మీ అందరి కృషి, మీరు కూడా మాతో పాటు వచ్చి కూర్చొని పాల్గొన్నటువంటి ఆ ఉద్యమం ఊపిరి పోసుకుంది. అది చిన్న ఉద్యమం కానించి పెద్ద ఉద్యమంగా ఉద్భవించింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని కదిలించలేకపోయింది, కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిని కదిలించింది. వాస్తవంగా ఈ ప్రాంతానికి ఇంత అవసరం ఉంది. ఈ వెనుకబడ్డ ప్రాంతం, ఫ్లోరిన్ నీళ్లు తాగుతున్నారు, త్రాగటానికి కూడా సక్రమంగా నీళ్లు ఉండవు, బోర్లలో నీళ్లు పడవు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని కాపాడాలంటే ముందు జిల్లా అయితే వీళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు గుర్తించి ఆయన పుట్టినరోజు నాడు మన ఊర్లో మనందరికి మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి ఈరోజు జిల్లా చేసి చూపించాడు. జిల్లా అయితే ఏం ఊరుగుతుందని కొందరు అంటున్నారు. ఏమా, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు 18 గంటల పాటు తిరుగుతూ 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని ఆ మైన కష్టపడి తిరుగుతున్న ఆయనకి జిల్లా ఇస్తే అభివృద్ధి చెందదా తెలియదా? అభివృద్ధి చెందదు అనుకున్నప్పుడు ఎందుకు ఇస్తారమ్మా? అభివృద్ధి చెందదు, ఎప్పుడప్పుడు అట్నే ఉంటది, ఎక్కడున్నది అక్కడే ఉంటది. దేనికి అనుకున్నప్పుడు 100 కోట్లు 1000 కోట్లు రేపు ఖర్చు పెట్టాలి, ఎందుకు పెట్టాలని కాముకుంటారా? మరి మంచి జరుగుతుందని మనకి ఇస్తే